ఆలగడ్డ పట్టణంలో ఆటో డ్రైవర్ భాషపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచటం కలకలం రేపుతున్నది. ఆలగడ్డ మండలం కోట కందుకూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భాషపై ప్రైవేట్ ఫైనాన్స్ కు చెందిన వారిగా చెప్పుకుంటూ 4 వ్యక్తులు దాడి చేసి ఆటోను ధ్వంసం చేయడంతో పాటు గాయపరిచిన సంఘటన ఆలగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. కోట కందుకూరుకు చెందిన రసూల్ బాషా అనే వ్యక్తి ఆలగడ్డలో ఆటో తోలుకుంటూ తన 3 కుమార్తెలను పోషించుకుంటున్నాడు. ఆటో జీవన ఆధారంగా ఫైనాన్స్ తీసుకుని కంతులు సక్రమంగా కడుతున్నప్పటికీ అధిక వడ్డీ వసూళ్లకు అలవాటు పడిన ఫైనాన్స్ వ్యాపారులు దాడి చేయటం దుర్మార్గంగా పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి నెల డబ్బులు చెల్లిస్తున్నానని చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రసూల్ బాషను తీవ్రంగా గాయపరిచారు. వైద్యం కోసం గాయపడిన రసూల్ బాషను ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండి కింద పడితేనే ఆ వల్ల ఇవాళ చుట్టుకొని 3 కొట్టినాడు. కొట్టిన తర్వాత బండి అద్దం కింద పడితే ఆయన కారు ఏదో ఎవరో ఆయన కారుతో అద్దం తొక్కించినా, ఎందుకు సార్ అద్దం పగలేదు, ఎందుకు సార్ తొక్కించినావు అంటే, అద్దమే కాదురా నిన్ను తొక్కించారా, తొక్కించి బండి తీసుకొని పోతాము, ఇంకా అవసరం వచ్చి నీకు సంతే ఆ బండి తీసుకొని పోతాం మేము వచ్చిన బండి కోసం అంటే, ఏం సార్ ఏదైనా వచ్చినా మీరు ఏమి చెప్పదు నాకంటే, చెప్పేది ఏం లేదు నీకు, ఇంకా స్టేషన్ పోదాం ఏడు పోదాం పా సార్ స్టేషన్ కాడ నేను పెట్టినాను. మండలం స్టేషన్ కాడ బండి పెట్టి వచ్చాను. వస్తుంటే ఆడికి వచ్చా పడిపోయినా. అందరూ పోలీసు దిక్కు నుంచి అందరి దిక్కు నుంచి నాకు న్యాయం జరగాల, నాకు న్యాయం చేయాలా, బీదవాడిని చేసుకునే తినాలా లేకపోతే పచ్చి ఉండాలా. నేను ఈ పొద్దున బండి తోడపోతే ఈ పొద్దున పచ్చే తెల్లం పిల్లలు అని నా పరిస్థితి ఇది ఉండేది, జరగాల, నాకు న్యాయం జరగాల. ఆలగడ్డ పట్టణంలో అరాచకాలు పెరిగిపోయాయని, పగలు రాత్రి తేడా లేకుండా రౌడీలు రెచ్చిపోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు రసూల్ బాషాను కలిసి ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఆలగడ్డ జేఏసీ సంఘం నాయకుడు బీరువాల బాషా, రమణ, ముక్తియార్ దాదా, పీర్ షహీన్ పలువురు పాల్గొన్నారు. నంద్యాల నుంచి కొందరు వ్యక్తులు కారుతో వచ్చి ఈ రసూలు ఎక్కడుంటే అక్కడ ఆటోలో అతన్ని దౌర్జన్యంగా అతని ఆటోను తీసుకొని ఊరు బయటికి తీసుకొని పోయి అతన్ని కొట్టి దాడి చేసి ఆ ఆటోను తీసుకొని వెనకంబడే వాళ్ళు దొంగతనంగా ఎత్తుకొని పోయి అతని కుటుంబ సభ్యులకి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. అతను ఏదో పుట్టగొట్టే కోసం చేసుకుంటూ ఆటో జీవితం సాధిస్తున్నాడు. అటువంటిది ఈ రసూల్కి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఇటువంటి రౌడీలకి గుండాలకి ఖచ్చితంగా పోలీసు వారు ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలా. లేదంటే ఇట్లా సామాన్యులు ఇట్లా రోడ్ల మీద ఆటోలు తిప్పడం కూడా కష్టమవుతుంది. వీళ్ళు ఆటో తీసుకొని ఫైనాన్స్ తీసుకుంటే ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు కానీ ఏదైనా మాట్లాడాలి. కానీ వీళ్ళు దౌర్జన్యంగా కారు వేసుకొని వచ్చి రౌడీల మాదిరి వచ్చి అతని జీవనం సాగిస్తుంటే, అతనికి హార్ట్ పేషెంట్, అతనికి ఏమైనా జరిగింటే ఈ మొత్తం ఈ 4 బాధ్యత. ఫైనాన్స్ వాళ్ళని వచ్చి మా ఇంటికాడి మాకేం చెప్పకుండా ఏం చేయకుండా వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళని మా ఆయన బండి తోలుకుంటే వాళ్ళు వచ్చి దొంగతనంగా వచ్చి మా ఆయనను కొట్టి హింసించి బండి తీసుకొని పోయినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్, ఎట్లన్నా కానీ మాకు బండి కావాలి. మా ఆయన దాని మీదనే మేము బతుకుతుండేది, బండి మీదనే. నాకు 3 ఆడపిల్లలే, వాళ్ళు సంపాదించి నేను తినాలి. మాకైతే న్యాయం జరగాలి సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.